శ్రీశైలం ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాదంలో చిక్కుకున్న 8 మందిని రక్షించేందుకు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది. ఈరోజు 4వ రోజుకు చేరుకుంది. 4 రోజులుగా ఇటు ఎన్డీఆర్ఎఫ్, ఆర్మీతో పాటు ఇటు నేవీ సిబ్బంది అందరూ కూడా ఇక్కడ చేరుకున్నారు. వాళ్ళందరూ కూడా కొద్దిసేపటి క్రితం మళ్ళీ లోపలికి వెళ్ళారు, టన్నెల్ లోపలికి వెళ్ళారు. అక్కడ పరిస్థితిని సమీక్షించారు. ఉదయం ఒక టీం లోపల నుంచి బయటకు వచ్చింది. ఈ నేపథ్యంలో అక్కడ సిచ్యువేషన్ ఏ విధంగా ఉన్న కోణంలో ఇక్కడ ఈరోజు ఉదయం ఇటు ఎన్డీఆర్ఎఫ్ అలాగే ఆర్మీ, నేవీ టీమ్స్ సంబంధించిన హెడ్స్ అందరూ కూడా ఇక్కడ ఉన్న పరిస్థితిని సమీక్షించారు. ఈ నేపథ్యంలోనే ఏ విధంగా రెస్క్యూ చేయాలి, లోపల ఉన్న బురదను ఏ విధంగా బయటకు తీసుకురావన్న కోణంలో వాళ్ళందరూ ఒక ప్రణాళిక అయితే సిద్ధం చేసుకున్న పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం మనం విజువల్లో చూసుకోవచ్చు, భారీ స్థాయిలో అక్కడ ఉన్న వాటర్ని బయటికి తీసుకొచ్చేందుకు, బయటికి పంపింగ్ చేసేందుకు మెకానిజం సిస్టమ్ అంతా స్టార్ట్ చేసిన పరిస్థితి నెలకొంది. ఈ జనరేటర్లు అండ్ మోటార్ పంపింగ్ సిస్టమ్ ద్వారా బయటికి, అంటే లోపల ఉన్న వాటర్ని కొంతమేర బురదని బయటికి తీసుకొచ్చే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. నేవీ సిబ్బందితో పాటు ఇటు మిలిటరీ సిబ్బంది కూడా ఇందులో పాలు పంచుకున్న పరిస్థితి నెలకొంది. ఉదయం నుంచి కూడా వాళ్ళందరూ ఈ మోటార్స్ అన్ని సిద్ధం చేస్తున్న పరిస్థితి నెలకొంది. ముందుగా వాటర్ని బయటికి తీసుకొస్తే తర్వాత బురదని, తర్వాత మెల్లగా ఈ కన్వేయర్ బెల్ట్ రీస్టార్ట్ చేయడం ద్వారా బయటికి తీసుకోవచ్చు అంటూ వాళ్ళు చెప్తున్న పరిస్థితి నెలకొంది. ఉదయం నుంచి కూడా నిన్న జియాలజికల్ టీం ఒకటి వచ్చారు, బృందం. వాళ్ళందరూ కూడా ఇక్కడ ఉన్న లోపల ఉన్న వాటర్ని, బురదని వాటన్ని కూడా తీసుకొని ల్యాబ్కు పంపించిన పరిస్థితి నెలకొంది. మధ్యాహ్నం హైదరాబాద్ నుంచి ఆ ల్యాబ్ రిపోర్ట్ వచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది. మరోపక్క ఎక్కడా కూడా సహాయ చర్యలకైతే వాళ్ళు నిరంతరం కొనసాగిస్తున్న పరిస్థితి నెలకొంది. అంటే లోపల ఏ విధంగా ఉంది ఒకసారి ఎక్విప్మెంట్ చూడొచ్చు. పూర్తి స్థాయిలో లోపల ఉన్న ఈ టన్నల్ బోరింగ్ సిస్టమ్ ఏదైతే ఉందో అదంతా ఒక్కసారిగా పగిలిపోవడంతో దాని విడిభాగాలను కూడా చెల్లాచెదరయ్యాయి. ఆ విడిభాగాల్ని బయటికి తీసుకొచ్చేందుకు, లేకపోతే బురదని తోడుతున్నప్పుడు విడిభాగాలు తగిలినప్పుడు దాన్ని ఎలాగైనా బయటికి లాక్కేందుకు ఇక్కడ భారీ స్థాయి ఇనుము పరికరాలను బయటికి తీసుకొచ్చిన పరిస్థితి నెలకొంది. ర్యాడర్స్ కావచ్చు, రోప్ వేస్ కావచ్చు, అన్నీ కూడా సిద్ధం చేశారు. ఎందుకంటే ఒకసారి రెస్క్యూ టీమ్ లోపలికి వెళ్ళిన తర్వాత వాళ్ళకి సంబంధించి పూర్తి స్థాయిలో చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే వాళ్ళని కూడా మళ్ళీ సేఫెస్ట్గా బయటికి తీసుకురావాల్సిన నేపథ్యంలో అన్ని సేఫ్టీ తీసుకుంటున్నైతే పరిస్థితి నెలకొంది. ఇటు ఇండియన్ నేవీకి సంబంధించిన వాళ్ళు కూడా సిద్ధమయ్యారు. పూర్తి స్థాయిలో లోపల అంటే వాటర్ కావచ్చు, బురదగా లోపలికి వెళ్ళే విధంగా వాళ్ళు ట్రైనింగ్ పొందారు. లోపలికి వెళ్ళే విధంగా ఒకసారి 2-3 సార్లు చూసుకుని వచ్చారు. ఇప్పుడు వాళ్ళు కూడా ఈ టీం కూడా లోపలికి వెళ్ళే అవకాశం కనిపిస్తుంది. అంటే లోపల ఆక్సిజన్ కొరత ఉన్న నేపథ్యంలో ఆక్సిజన్ సిలిండర్లు కూడా ఏర్పాటు చేశారు. ఆక్సిజన్ సిలిండర్లు కూడా ఇప్పుడు కొద్దిసేపటి క్రితం తీసుకొని వీళ్ళు లోపలికి వెళ్ళే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. పైన నుంచి ఒక్కసారిగా ఇంత స్థాయిలో ప్రెషర్ ఏ విధంగా పడింది, ఇంత భారీ ఎత్తులో ఎలా కుంగగలిగింది అన్న కోణంలో అయితే పూర్తిగా ఎంక్వైరీ చేస్తున్నారు. అయితే రిపోర్ట్స్ రావాలి, జియాలజికల్ రిపోర్ట్స్ కూడా దీంట్లో చాలా కీ రోల్ పోషిస్తుంది. ఎందుకంటే ఆ రిపోర్ట్ను ఆధారంగా అక్కడున్న సాయిల్ ఏ విధంగా ఉంది, అక్కడున్న భూమి పొరల్లో వ్యత్యాసం ఏ విధంగా ఉందని తెలుసుకునే అవకాశం అయితే ఉంది. మధ్యాహ్నం లోపల ఆ రిపోర్ట్ వచ్చే అవకాశం ఉంది. కానీ 4 రోజుల నుంచి పూర్తిగా రెస్క్యూ ఆపరేషన్ అయితే కొనసాగుతున్న పరిస్థితి నెలకొంది. ఇటు ఆర్మీ, నేవీ పూర్తిగా ముందు భాగంలో నిలుస్తున్నాయి. ఎందుకంటే వాటర్ కంటెంట్ ఎక్కువగా వస్తున్న నేపథ్యంలో నేవీ అధికారులు కూడా దానికి సంబంధించిన బయటికి తీసుకొచ్చేందుకు పూర్తి స్థాయిలో పంపింగ్ సిస్టమ్ అంతా బయటికి తీసుకొచ్చిన పరిస్థితి అయితే నెలకొంది. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ వెంకట్తో వాసు, TV9 SLBC.